శ్రీకృష్ణుడు మృతులైన తన సోదరులను తెచ్చుట. పూర్వము మృతి చెందిన సాందీపని కుమారుని తెచ్చిరని విని కంసునిచే చంపబడిన యమలోకమునున్న తన కుమారులను కూడా చూడగోరి దేవకీదేవి రామకృష్ణులను చూచి ఇట్లు పలికినది: నాయనలారా, మీరు భూభారము తగ్గించుటకు భూమిపై అవతరించిన పరమపురుషులు. చనిపోయిన గురుపుత్రుని తెచ్చి కీర్తి తెచ్చుకున్నవారు. అట్లే కంసునిచే చంపబడిన నా కుమారులందరినీ కూడా మళ్ళీ తెచ్చి నాకిచ్చి నా దుఃఖము పోగొట్టుదురని ప్రార్థించెను. అప్పుడు రామకృష్ణులు తమ యోగమాయా ప్రభావముచే సుతులమునకు పోగా అంత బలిచక్రవర్తి కృష్ణునితో, దేవా, నేను మీకు దాసుడను, మీరిచ్చటకు వచ్చుటకు కారణము తెలుపమని నాకు ఆజ్ఞ ఇవ్వమని కోరగా అందుకు శ్రీకృష్ణుడు, పుత్రశోకముచే మా తల్లి కంసునిచే సంహరింపబడిన కుమారులను చూడగోరుచున్నది. మా అమ్మ కోరికను తీర్చుటకై వచ్చితిమి అని చెప్పగా అది విన్న బలిచక్రవర్తి ఆ 6 కుమారులను తెచ్చి ఇవ్వగా వారిని శ్రీహరి తల్లి వద్దకు తెచ్చి చూపించెను. తర్వాత వారు వైష్ణవ మాయచే శ్రీకృష్ణుని స్పర్శచే శాప విముక్తులై స్వరూపములను ధరించి తల్లిదండ్రులకు శ్రీకృష్ణునకు నమస్కరించి నిజస్థానమునకు వెళ్ళిరి. అలా కంసునిచే చంపబడిన 6 యొక్క వృత్తాంతము తెలుసుకుందాము. మొదటి యుగమున మరీచి, వర్షలకు జన్మించిన వారు ఈ 6 పుత్రులు. వీరు ఒకసారి బ్రహ్మ సరస్వతితో క్రీడలాడుచుండగా వారిని చూచి నవ్విరి. అందుకు బ్రహ్మ కోపించి రాక్షసులుగా పుట్టమని ఆ 6 శపించెను. వారు హిరణ్యకశిపునికి పుట్టగా మళ్ళీ దేవతలకు వారు లభింపగా యోగమాయ వారిని దేవకీదేవి గర్భమున ప్రవేశపెట్టెను. అలా వారు దేవకీదేవికి పుట్టగా పుట్టిన వారిని పుట్టినట్లుగా కంసుడు సంహరించెను. తల్లి కోరిక మేరకు ఆ పుత్రులను మళ్ళీ ఆమెకు చూపించి వారిని శాప విముక్తులను చేసెను శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా చనిపోయిన వారిని బ్రతికించి తెచ్చుటకు హరిమాయయే ఇది అంతా అని దేవకీదేవి తలచినది.